ఉర్దూ బాలికల పాఠశాలలో పాములు కలకలం రేపుతున్నాయి. కొన్ని రోజులుగా ఉర్దూ ప్రైమరీ స్కూల్ ఆవరణలో పాములు సంచరించడంతో టీచర్స్ విద్యార్థినిలు భయాందోళనకు లోనవుతున్నారు. 2 నెలల క్రితం క్లాస్ జరుగుతుండగా ఓ విద్యార్థిని బ్యాగ్ లో పాము దూరింది. గత శుక్రవారం నాడు 2 పాములు విద్యార్థినిలు కనిపించగా స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించి పట్టుకున్నారు. తరగతి గదుల్లోకి వెళ్లేందుకు చాలా భయంగా ఉందని, కర్రతో చప్పుడు చేసుకుంటూ తిరుగుతున్నామని విద్యార్థినిలు ఉపాధ్యాయులు చెబుతున్నారు. విద్యాశాఖ అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. టూ మంత్స్ నుంచి ఇక్కడ పాము కనిపిస్తూ ఉన్నాయి. స్నేక్ క్యాచర్ తీసుకొని పెద్ద పాము పట్టేసినాము. కానీ చిన్న పాములు రోజు కనిపిస్తున్నాయి. గ్రౌండ్లో స్కూల్ గ్రౌండ్లోనే కనిపిస్తూ ఉన్నాయి. రోజు కనిపిస్తున్నాయి సార్. రోజు క్లీన్ చేపిస్తున్నాము. స్టిక్ తీసుకొని భయపడుతున్నాము, తీసుకుపోతున్నాము. ఎంతవరకు రికార్డ్స్ వర్క్ చాలా ఉన్నాయి సార్. క్లాసెస్ తీసుకోవాలంటే చిన్నపిల్లలు పైకి ఎక్కలేయడం లేదు. చాలా కష్టమైపోయింది సార్ మాకు. ఈ పాము భయంతో చాలా కష్టమైంది. చిన్నపిల్లలకి చెప్పాలంటే చాలా కష్టము. ఉన్నాము, ఇద్దరే టీచర్ వాలంటీర్స్ కూడా పెట్టుకున్నాము. ఏదైనా తొందరగా క్లీన్ చేపిస్తే, శానిటైజర్ చేస్తే చాలా బాగుంటుంది సార్. మున్సిపల్ కమిషనర్ కూడా లెటర్ ఇచ్చినాము. పోవాలంటే రంధ్రాలు ఉన్నాయి సార్. ఇప్పుడు అర్థమైంది బాబా. టీచర్స్ రెగ్యులర్ సార్ 5 క్లాసెస్ రోజు చాలా ఎక్కువ. పాములు తరగతి గదుల్లో రావడంతో విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులు భయపడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సుంకన్న సిద్ధంగా ఉన్నారు. సుంకన్న, శంకరి ఉర్దూ స్కూల్లో విద్యార్థులు అదేవిధంగా టీచర్లు కూడా పాముల భయంతో వణికిపోతున్నారు. కొద్ది రోజుల క్రితమే ఓ విద్యార్థిని బ్యాగ్ లోకి ఆ పాము వచ్చి ఉండడంతో ఆ విద్యార్థి అప్రమత్తమై చూసి వెంటనే టీచర్లు చెప్పడంతో ఆ టీచర్లు కూడా స్నేక్ క్యాచర్ ను పిలిపించి ఆ పామును పట్టుకొని ఊరు బయట వదిలేయడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే తరచుగా పాములు వస్తుండడంతో విద్యార్థులు బడికి వెళ్లాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి. టీచర్లు కూడా ఎక్కడ తమ పైన కూడా పాములు కరుస్తాయని కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే తరచుగా వస్తున్నది చుట్టుపక్కల అంతా కూడా ముళ్ళ పొదలు, అదేవిధంగా పిచ్చి మొక్కలు ఉండడంతో తరచుగా వస్తున్నాయని కూడా టీచర్లు కూడా చెప్తున్నారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా టీచర్లు అయితేనేమి అదేవిధంగా ఈ విషయాన్ని కూడా అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిసారి పాములు వచ్చినప్పుడల్లా స్నేక్ క్యాచర్ ను పిలిపించి దాని ద్వారా పాములను పట్టుకొని తర్వాత బయట వదిలేస్తున్నారు. అయితే పిలిపించిన ప్రతిసారి పాములు పట్టే వ్యక్తికి కొంత అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. దాదాపు 3-4 వేలు ఇవ్వాల్సి వస్తుండడంతో అదనపు భారం పడుతుంది టీచర్లకు. మరోవైపు ఎక్కడ విద్యార్థులకు కాటు వేస్తాయని కూడా టీచర్లు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. కాకపోతే కొద్ది రోజుల నుంచి పాముల బెడద ఎక్కువగా ఉండడంతో చేసేదేమో లేక ఉపాధ్యాయులు ఈ కింది తరగతులను క్లోజ్ చేసి మొత్తం అంతా కూడా మొదటి అంతస్తులోకి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడనే పాఠాలు చదువుతున్నారు. అయినప్పటికీ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పిచ్చి మొక్కలు విధంగా చెట్ల పొదలు ఉండడం వల్ల అక్కడ నుంచి తరచుగా పాములు వస్తున్నాయంటే పాముల బెడద ఎక్కువైంది. అధికారులు కూడా ఈ తమ సమస్యను పరిష్కరించాలని కూడా విద్యార్థులు అదేవిధంగా టీచర్లు కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. శంకర్, రైట్, థ్యాంక్ యూ సుంకన్న.